ఆకాశమంతా నల్లని మేఘాలతో కమ్ముకుంది. గాలి బలంగా వీచుతోంది. కొద్దిసేపటికే భారీ వర్షం మొదలైంది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ప్రజలు చెట్ల కింద, బస్ స్టాపుల్లో వర్షం తగ్గే వరకు ఆశ్రయం పొందుతున్నారు. ఆ చిన్న పట్టణంలోని ఒక మూలన, పాత నీలిరంగు గొడుగు కింద ఒక చిన్న టీ బండి కనిపించింది. ఆ బండిని నడుపుతున్నది లక్ష్మి అనే మహిళ. ఆమెతో పాటు ఆమె 10 సంవత్సరాల కొడుకు కార్తిక్ కూడా ఉన్నాడు. కార్తిక్ తండ్రి రమేష్ 2 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించాడు. అప్పటినుంచి లక్ష్మి కుటుంబాన్ని నడిపే బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. ఉదయం నుంచి రాత్రి వరకు టీ అమ్ముతూ తన కొడుకుని చదివిస్తోంది. ఆ రోజు వర్షం చాలా ఎక్కువగా పడుతోంది. చాలామంది వ్యాపారులు తమ దుకాణాలు మూసేసి ఇంటికి వెళ్ళిపోయారు. అమ్మా, మనం కూడా ఇంటికి వెళ్ళిపోదామా అని కార్తిక్ అడిగాడు. లక్ష్మి చిరునవ్వుతో, కాదు బాబూ, ఈ వర్షంలో చల్లగా ఉంటుంది. చాలా మందికి వేడి టీ కావాలి. మనం కొంచెం ఎక్కువసేపు ఉంటే ఈరోజు మంచి అమ్మకాలు అవుతాయి అంది. కార్తిక్ తల ఊపి, సరే అమ్మా, నేను కప్పులు సిద్ధం చేస్తాను అన్నాడు. కొద్దిసేపటికి ఒక ఆటో డ్రైవర్ వర్షంలో తడుస్తూ అక్కడికి వచ్చాడు. అక్కా, ఒక వేడి టీ ఇవ్వండి. చాలా చలిగా ఉంది అన్నాడు. కార్తిక్ వెంటనే ఒక కప్పులో టీ పోసి ఇచ్చాడు. టీ తాగిన ఆటో డ్రైవర్ ముఖంలో ఆనందం కనిపించింది. ఈ వర్షంలో ఈ టీ దేవుడు ఇచ్చిన వరంలా ఉంది అని నవ్వుతూ అన్నాడు. అలా కొద్దికొద్దిగా మరికొందరు కూడా వచ్చారు. బస్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లు, వర్షంలో చిక్కుకున్న ప్రయాణికులు, కొంతమంది కార్మికులు కూడా టీ తాగడానికి వచ్చారు. కార్తిక్ ప్రతి ఒక్కరికీ చిరునవ్వుతో టీ అందిస్తున్నాడు. అప్పుడే ఒక వృద్ధుడు వర్షంలో పూర్తిగా తడిసి అక్కడికి వచ్చాడు. బాబూ, ఒక టీ ఇవ్వగలవా? కానీ నా దగ్గర డబ్బులు లేవు అని సంకోచంతో అడిగాడు. కార్తిక్ తన అమ్మ వైపు చూశాడు. లక్ష్మి వెంటనే, తాతయ్య, డబ్బుల గురించి ఆలోచించకండి. ముందుగా ఈ వేడి టీ తాగండి అంది. కార్తిక్ టీ ఇచ్చాడు. వృద్ధుడు టీ తాగుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పటి కాలంలో డబ్బులు లేకపోతే ఎవరూ సహాయం చేయరు. మీ మంచితనం ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు. లక్ష్మి నవ్వుతూ, మనిషికి మనిషి సహాయం చేయాలి తాతయ్య అంది. రాత్రి అవుతోంది. వర్షం ఇంకా తగ్గలేదు. అప్పుడే ఒక పెద్ద కారు వారి బండి దగ్గర ఆగింది. అందులో నుంచి ఒక వ్యాపారవేత్త బయటకు వచ్చాడు. అతను వర్షంలో చిక్కుకుపోయి చలితో వణికిపోతున్నాడు. నాకు ఒక టీ ఇవ్వండి అన్నాడు. కార్తిక్ టీ ఇచ్చాడు. టీ తాగిన తరువాత అతను చాలా సంతోషపడ్డాడు. ఈ వర్షంలో ఇంత మంచి టీ నేను ఎప్పుడూ తాగలేదు అన్నాడు. అతను కార్తిక్ వైపు చూసి, నువ్వు స్కూల్కి వెళ్తావా అని అడిగాడు. అవును సర్, నేను బాగా చదివి పెద్ద ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను అన్నాడు కార్తిక్. అయితే ఈ వర్షంలో ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడిగాడు. కార్తిక్ చిరునవ్వుతో, అమ్మ ఒక్కరే చాలా కష్టపడుతుంది, అందుకే నేను సహాయం చేస్తున్నాను అన్నాడు. ఆ వ్యాపారవేత్త కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. నీ అమ్మ గొప్ప మహిళ, నువ్వు కూడా చాలా మంచి పిల్లవాడివి అన్నాడు. తర్వాత అతను తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి, రేపు నా ఆఫీసుకి రండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు లక్ష్మి, కార్తిక్ ఇద్దరూ అతని ఆఫీసుకి వెళ్లారు. ఆ వ్యాపారవేత్త పేరు సురేష్. నిన్న మీ ఇద్దరినీ చూసి నాకు చాలా గౌరవం కలిగింది. కష్టపడే వాళ్లకు సహాయం చేయాలని అనిపించింది అన్నాడు. అతను లక్ష్మికి ఒక చిన్న టీ షాప్ ఏర్పాటు చేయడానికి అవసరమైన డబ్బును సహాయంగా ఇచ్చాడు. అలాగే కార్తిక్ చదువు ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని చెప్పాడు. లక్ష్మి కళ్లలో ఆనందబాష్పాలు కనిపించాయి. సార్, మీ సహాయం మా జీవితాన్ని మార్చేస్తుంది అంది. సురేష్ నవ్వుతూ, ఇది సహాయం కాదు, మీ కష్టం, నిజాయితీకి ఇచ్చే గౌరవం అన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ చిన్న టీ బండి ఇప్పుడు పట్టణంలో ప్రసిద్ధి చెందిన టీ షాప్గా మారింది. కార్తిక్ బాగా చదివి ఇంజనీర్ అయ్యాడు. ఒకరోజు అతను తన అమ్మను చూసి, అమ్మా, ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి కారణం నువ్వే. వర్షంలో తడుస్తూ టీ అమ్మి నన్ను చదివించావు అన్నాడు. లక్ష్మి చిరునవ్వుతో, ప్రతి తల్లి తన పిల్లల కోసం ఏమైనా చేస్తుంది బాబూ. నీ విజయం నా కష్టానికి ప్రతిఫలం అంది. కార్తిక్ తన అమ్మ చేతులను పట్టుకుని, నువ్వే నా హీరో అమ్మా అన్నాడు. బయట మళ్లీ వర్షం మొదలైంది. కాని ఈసారి ఆ వర్షం వారికి కష్టాలను గుర్తు చేయలేదు. వారి పోరాటాన్ని,
వారి విజయాన్ని, వారి ప్రేమను గుర్తు చేసింది. ఆ వర్షపు చినుకులు లక్ష్మి మరియు కార్తీక్ జీవితంలో కొత్త ఆశల వర్షంగా మారాయి.